హలో అండి, నేను డాక్టర్ క్రాంతి, లాప్రోస్కోపిక్ గైనిక్ సర్జన్ అండ్ ఆబ్స్టేషన్. ఇవాళ లాప్రోస్కోపిక్ సర్జరీ గురించి ఎలాబొరేట్గా మీతో డిస్కస్ చేస్తాను. ఇప్పుడు లాప్రోస్కోపిక్ సర్జరీ అంటే ఏంటంటే, ఇంతకుముందు పాతకాలాల్లో ఒక సర్జరీ చేయాలంటే అబ్డామిన్ పొట్ట కోసి తర్వాత సర్జరీలు చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా అబ్డామిన్ కోయకుండా చిన్న హోల్ వేసుకొని, ఒక 10 mm హోల్ అంటే 1 సెంటీమీటర్ హోల్, 6 సెంటీమీటర్ హోల్ వేసుకొని ఎంత పెద్ద సర్జరీ అయినా ఈజీగా సర్జరీ చేసుకోవచ్చు. ఇప్పుడు లాప్రోస్కోపీ విషయం వస్తే దీంట్లో ఇన్స్ట్రుమెంట్స్ ఎలా ఉంటాయి, ఓపెన్లో ఇన్స్ట్రుమెంట్స్ ఎలా ఉంటాయి మీకు చూపిస్తాను. ఇప్పుడు లాప్రోస్కోపీలో ఇలా పొడవుగా ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి అన్నమాట లాప్రోస్కోపీలో. సో ఇలాంటి పొడవుగా ఇన్స్ట్రుమెంట్స్ చూసుకొని సేమ్ ఇప్పుడు దీనికి కౌంటర్ పార్ట్గా అంటే ఓపెన్ సర్జరీస్లో మనం వాడే ఇన్స్ట్రుమెంట్స్ ఇలా ఉంటాయన్నమాట. చూడొచ్చు, అంటే కోత కోసే ఇన్స్ట్రుమెంట్స్ ఇంచుమించు ఈ రెండు ఒకటే, చూస్తున్నారు కదా, ఈ రెండు ఒకటే. కాకపోతే ఇది ఓపెన్తో కంటితో చూస్తా డైరెక్ట్గా చేస్తాం ఓపెన్ సర్జరీ. లాప్రోస్కోపీని టీవీలో చూస్తా దూరంగా, చేతులు దూరంగా ఉంటాయి, ఇన్స్ట్రుమెంట్ చేస్తాం, సర్జరీస్ చేస్తాము. ఇది ఓపెన్ సర్జరీస్ వాడే సిజర్స్ అనమాట. ఇది లాప్రోస్కోపీ సర్జరీలో వాడే సిజర్స్. మీరు గమనిస్తే చూడండి, ఈ సిజర్స్. ఇప్పుడు ప్రొసీజర్కి వస్తే లాప్రోస్కోపీ దేంతో స్టార్ట్ అవుతుందంటే, మత్తు డాక్టర్ గారు మత్తు ఇస్తారు, జనరల్ అనస్థీషియా అని ఇస్తారు, పెద్ద మత్తు ఇస్తారు. ఇచ్చాక పోర్ట్స్ అన్నాం కదా, ఇందాక చెప్పినట్టు 1 సెంటీమీటర్ పోర్ట్ అన్నాం కదా, 1 సెంటీమీటర్ హోల్ అంటే చిన్న ఇన్సిషన్ ఇచ్చి దీన్ని లోపలికి అబ్డామిన్లోకి ఇంట్రడ్యూస్ చేస్తాం అన్నమాట. ఈ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసి లోపలికి పంపించి దీని నుంచి మనం గ్యాస్ CO2 కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది అబ్డామిన్లోకి పంపించి, అబ్డామిన్ అప్పుడు బాగా డిస్టెంట్ అవుతుంది, పెద్దదిగా అవుతుంది. అప్పుడు మనకు ఫీల్డ్ ఆఫ్ విజన్ ఎక్కువ పెరుగుతుంది. అప్పుడు సర్జరీ స్టార్ట్ చేస్తాం. ఇట్లాంటి పోర్ట్స్, ఇది 10 mm, 1 సెంటీమీటర్ పోర్ట్, ఇది 5 mm పోర్ట్. సర్జరీ డిపెండ్స్ అపాన్ సర్జరీ. ఇది మెయిన్ పోర్ట్ అంటారు, ఈ సైడ్ పోర్ట్స్ అంటారు. ఇది మన డిపెండ్స్ అపాన్ సర్జరీ ప్రకారం 1 పోర్ట్ అన్న వేస్తారు, 2 పోర్ట్లు అన్న వేస్తారు, 3 పోర్ట్లు వేస్తారు. అది సర్జన్ కన్వీనియన్స్ ప్రకారం చేస్తారు. ఈ పోర్ట్లో నుంచి ఈ సైడ్ పోర్ట్ నుంచి మనం ఇన్స్ట్రుమెంట్ పంపిస్తారు. ఇలా ఇన్స్ట్రుమెంట్ పంపించి ఇది అబ్డామిన్లోకి వెళ్ళిపోతుంది, అంటే పొట్టలోకి వెళ్ళిపోయి మనం చేయాల్సిన సర్జరీ ఏ సర్జరీ అయితే అది చేస్తాం అనమాట. ఈ మెయిన్ పోర్ట్లో నుంచి కెమెరా పంపిస్తాం అనమాట. ఈ మెయిన్ పోర్ట్ నుంచి ఫస్ట్ రీసెంట్గా ఒక పెద్ద ఆవిడకి సర్జరీ చేశాను, హిస్టెక్టమీ అంటే ఇంచుమించు అది 16 to 18 weeks ఉందంటే బొడ్డు కన్నా కొద్ది కింద అంత పెద్ద సర్జరీ. చేతితో పడితేనే మనకు బాగా తెలుస్తుంది. ఆ సర్జరీ 3 days 4 days 3 days బ్యాక్ సర్జరీ చేశాను. ఇప్పుడు ఆ మాటల్లోనే మీరు వినండి, దాని గురించి అడ్వాంటేజెస్ ఆమె చెప్తుంది. ఒకసారి విన్నాక నేను టాపిక్ గురించి నేను డిస్కస్ చేస్తాను. ఒక 1 month నుంచి ఓవర్ బ్లీడింగ్ వస్తుంది. ఇంతకుముందు లేదు కదమ్మా నీకు? ఎప్పుడు లేదు. 1 month అంటే ఈ నెల 1వ తారీఖు నుంచి ఓవర్ బ్లీడింగ్ సమస్యతో వచ్చారు. సర్జరీ చేసుకోవాలని చెప్పాను, ఒక విల్లింగ్గా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ డౌట్ ఓపెనా లాప్రోస్కోపిక్ సర్జరీ అంటే చూడొచ్చు, గడ్డ అనేది ఎంత పెద్ద ఉన్నదో వీడియోలో కూడా చూడొచ్చు. వీళ్ళు పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు ఏమని చెప్పారమ్మా? కోత కావాలన్నారా, ఆపరేషన్ కావాలన్నారు? కోత చేయించుకోమన్నారు. నేనైతే లాప్రోస్కోపీ సజెస్ట్ చేశాను, కానీ వాళ్ళు కోత ఎందుకు చేసుకోమన్నారా? కోత వాళ్ళకే తెలియదు ఎందుకులే కోత ఆపరేషన్. వాళ్ళు చెప్పేది ఏంటంటే, కోత ఆపరేషన్ చేసుకుంటే ఎట్ట వస్తుందో, ఆ గర్భసంచి లోపల సుఖం మిగలు పెట్టేస్తారని, సుఖమే తీస్తారు మొత్తం తీరు అని వాళ్ళ డౌట్స్ ఉంటాయి. అలా ఏం లేదు. ఇంకా లాప్రోస్కోపిక్ అడ్వాంటేజెస్ అంటే, ఓకే కరెక్ట్గా మొన్న ఈవినింగ్ చేశాను ఆపరేషను. ఇలా హ్యాపీగా ఆమె లేచింది, ఆమె వచ్చింది, పెయిన్ ఉండదు, రెస్ట్ అవసరం లేదు. ఏమమ్మా నీకు నొప్పి ఏమైనా ఉందా? నొప్పి బాగుంది, సాటిస్ఫై. ఇప్పుడు సర్జరీ అడ్వాంటేజెస్ విషయానికి వస్తే, ఈ సర్జరీ చాలా కాస్మెటిక్గా చాలా ఇంప్రూవ్గా ఉంటుంది. కాస్మెటిక్ పరంగా అంటే చిన్న ఇన్సెషన్స్ ఇస్తాం కాబట్టి, చిన్న ఇన్సెషను అది కొంచెం అసలు కూడా కనబడదు అన్నమాట. అంటే ఓండ్ హీల్ అయిన తర్వాత అది కూడా కనబడదు. వేరాస్ ఓపెన్ సర్జరీలో మనం పెద్ద ఇన్సెషన్ ఇస్తాం, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇస్తాం అనమాట. అట్లాంటప్పుడు ఓండ్ పెద్దదిగా ఉంటుంది.
పెయిన్ అసలుకి పెయిన్ ఉండదు, చాలా మినిమం పెయిన్ ఉంటుంది. సో మినిమం పెయిన్ ఉండడం వల్ల వాళ్ళు రేపు పెయిన్ కిల్లర్స్ కూడా ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇది డే కేర్ సర్జరీ. డే కేర్ సర్జరీ అంటే మార్నింగ్ అడ్మిట్ చేస్తాం, ఆఫ్టర్నూన్ సర్జరీ చేస్తాం, నెక్స్ట్ రోజు ఇంటికి పంపించేస్తాం అనమాట. కాబట్టి వాళ్ళకి ఎక్కువ పెయిన్ ఉండదు. డే కేర్ సర్జరీ, లెస్ ఇన్ఫెక్షన్ అంటే చిన్న ఇన్సిషనే కాబట్టి ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ. అంటే ఇన్ఫెక్షన్ అంటే రేపు చీము పట్టడం అది చాలా తక్కువ ఉంటుంది. ఎర్లీ రికవరీ, వాళ్ళు తొందరగా ఏమన్నా వర్క్ చేసుకున్నా కానీ తొందరగా వాళ్ళ డ్యూటీస్కి వాళ్ళు వెళ్ళిపోవచ్చు అనమాట. మహా అంటే 1 వీక్ 10 డేస్ రెస్ట్ తీసుకోవచ్చు, దాని తర్వాత వాళ్ళ డ్యూటీకి వెళ్ళిపోవచ్చు. లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ అంటే ఫ్యూచర్లో ఇప్పుడు కోత కోసామనుకోండి, కోత సర్జరీలో హెర్నియాస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇన్సిషనల్ హెర్నియా అంటారు. ఆ హెర్నియాలు వచ్చే ఛాన్స్ దీంట్లో అసలుకి చెప్పాలంటే నెగ్లిజిబుల్ నిల్ ఉంటుంది అనమాట. ఒకటేసారి చాలా ప్రాబ్లమ్స్ మనం రెక్టిఫై చేసేయచ్చు. అంటే రెక్టిఫై అంటే సర్జరీ చేయొచ్చు. ఉదాహరణకి ఒక పేషెంట్కి గర్భసంచి హిస్టెక్టమీ చేయాలా, దాంతోపాటు ఒకటేసారి ఆ సర్జరీ హిస్టెక్టమీతో పాటు కోలిసిస్టెక్టమీ అంటే పిత్తాశయంలో రాళ్ళు ఉన్నాయనుకోండి, ఒకటేసారి హిస్టెక్టమీతో పాటు కోలిసిస్టెక్టమీ కూడా చేసేయచ్చు. ఇప్పుడు అదే మీకు రెండు ఒకటేసారి ఓపెన్లో చేయాలనుకోండి, ఇక్కడ ఒక పెద్ద ఇన్సిషన్ వేయాలి, దానికి కోలిసిస్టెక్టమీ ప్లస్ ఇక్కడ పెద్ద ఇన్సిషన్ వేయాలి. సో 2 ఇన్సిషన్లు బట్టి చేయాల్సి వస్తుంది. సో 2 ఇన్సిషన్లతో పేషెంట్ ఎంత పెయిన్ ఉంటుంది మీరు ఆలోచించవచ్చు. సో ఒకే ఇన్సిషన్తో మల్టిపుల్ సర్జరీస్ చేసేసుకోవచ్చు. దీనికి మ్యాగ్నిఫికేషన్ నేకెడ్ ఐతో చూసేదానికన్నా కానీ కెమెరాతో చూసేది మనకు బాగా మంచిగా చాలా మ్యాగ్నిఫికేషన్తో కనిపిస్తుంది. మైన్యూట్ చిన్న ఆర్టరీస్ అన్నా కానీ మనకు నీట్ కంటికి కనిపిస్తుంది. ఇప్పుడు ఓపెన్ సర్జరీ వల్ల వచ్చే కొన్ని కాంప్లికేషన్స్ మీతో డిస్కస్ చేస్తాను. ఓపెన్ సర్జరీస్ చేయడం వల్ల సర్జరీ చేసిన సైట్లో అంటే పెద్ద ఇన్సెషన్ ఇద్దరు ట్రాన్స్వర్స్ ఇన్సెషన్ అడ్డంగానే వస్తారు, డిపెండ్స్ అపాన్ సర్జరీ వర్టికల్గానే వస్తారు, నిలువుగానే వస్తారు. సర్జరీ చేశాక ఒక 4th డేనో 5th డేనో ఒక ఇన్ఫెక్షన్ వచ్చి పస్ చీము గారే అవకాశాలు ఉంటుంది, అదొకటి. రెండవది వూండ్ డెహిసెన్స్ అంటారు అనమాట, అది సరిగ్గా అతుక్కోక వూండ్ విడిపోయే అవకాశాలు ఉంటుంది 2. మూడోది ఫ్యూచర్ కాంప్లికేషన్ అనేది హెర్నియాలు అంటారు అన్నమాట. ఇన్సిషనల్ సైట్ అనేది ఎక్కడైతే ఆపరేషన్ చేసామో అక్కడ లోపల రెక్టస్ షీత్ అనేది ఒక పట్ట ఉంటుంది. ఆ పట్ట వీక్ అవడం వల్ల లోపల నుంచి వచ్చే పేగులన్నీ హెర్నియా అంటే బయటకు వచ్చేస్తాయి అనమాట, బయటకు కనిపిస్తూ ఉంటాయి మనకు, అది హెర్నియా అంటారు. ఆ కాంప్లికేషన్స్ అని ఓపెన్ సర్జరీస్లో ఉంటాయి. ప్లస్ పెయిన్ ఎక్కువ ఉంటుంది ఓపెన్ సర్జరీస్లో. సో ఈ పెయిన్ ఉండడం వల్ల పేషెంట్కి గాలి పీల్చుకోవడం పెయిన్ రావడం వల్ల వాళ్ళు గాలి తక్కువ పీలుస్తారు. అట్లాంటప్పుడు బేసల్ న్యూమోనియాస్ అంటే కింద నెమ్ము జరిగే అవకాశాలు, అంటే లంగ్స్ బేసల్ నెమ్మొచ్చే అవకాశాలు ఉంటాయి. వర్క్కి పోవడం కొద్దిగా లేట్ అవుతుంది. రెస్ట్ ఒక 1 month 2 months అట్లా 3 months కూడా రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. సో వాళ్ళ డ్యూటీకి పోకుండా ఇంట్లోనే ఉంటారు. ఈ పెయిన్ వల్ల ఎక్కువ వర్క్ చేసుకోలేకుండా ఓన్లీ తినడము రెస్ట్ తీసుకోవడం ఒబేసిటీ లావు వచ్చేస్తారు. సో లాప్రోస్కోపిక్ సర్జరీలో ఈ కాంప్లికేషన్స్ అన్నీ ఉండవు. లాప్రోస్కోపిక్ సర్జరీస్లో ఎర్లీగా డ్యూటీకి వెళ్ళిపోతారు, వూండ్ చాలా హీల్ అయిపోతాయి, వూండ్ అసలు కనబడదు, ఎర్లీ రికవరీ ఉంటుంది. పెయిన్లెస్ సర్జరీస్ అంటే లాప్రోస్కోపిక్ సర్జరీస్ అనమాట. ఇప్పుడు కామన్గా ఉండే మిత్స్ గురించి మిత్స్ అంటే అపోహల గురించి నేను మీతో మాట్లాడతాను. రెగ్యులర్ అదర్ పేషెంట్స్ వస్తుంటారు, లేకపోతే హిస్టెక్టమీ చేయాలని చెప్తాను. మనం ఆప్షన్స్ ఇస్తాం అనమాట. మనకు సర్జరీ ఓపెన్ సర్జరీలో ఏం కాంప్లికేషన్ వస్తాయి, ల్యాప్ సర్జరీలో ఏం కాంప్లికేషన్ వస్తాయి. సరే సార్ ఇంటికి పోయి మాట్లాడేసుకొని వస్తాం అని చెప్పి మళ్ళీ వస్తారు. వచ్చి మీకు ఏ సర్జరీ చేసుకోండి సార్, మా కోత కోసేసుకుంటా ఉంటారు. ఎందుకమ్మా కోత కోసుకుంటారు సార్? సార్ చిన్న యూట్రస్ చిన్న హోల్స్ ఉన్నాయి కదా, ఆ హోల్స్ నుంచి అంత పెద్ద గడ్డ ఎలా తీస్తారని. మేము ఏం చేసేది లేదు. గర్భసంచి అనేది ఆపరేషన్ చేసిన కింద విజన్లోంచి గర్భసంచి తీసేస్తాము. మరి పెద్ద యూట్రస్ ఏం చేస్తామంటే ఎండో బ్యాగ్ అని ఉంటుంది అనమాట, లోపలికి ఒక బ్యాగ్ పంపించి ఆ బ్యాగ్లోనే మనం కట్ చేసి దాన్ని తీసేస్తాము. ఇంకా వాళ్ళకి అపోహలు ఇంకా ఏమంటారు సార్, ఈ లాప్రోస్కోపీ సర్జరీ లాంగ్ టర్మ్ కాంప్లికేషన్ ఏమైనా నడువు నొప్పులు వస్తాయా అని అంటారు. ఈ లాప్రోస్కోపీ వల్ల నడువు నొప్పి రాదు. ఇంకొంచెం ఎంతమంది ఏమంటారు సార్ అది కరెంట్తో చేస్తారు కదా అంటారు. అది కరెంట్ ఆపరేషన్ కాదు. ఇంకా లాప్రోస్కోపీ గురించి కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. డిసడ్వాంటేజెస్ అంటే కాస్ట్ ఉంటుంది అనమాట. కాస్ట్ ఈ రెగ్యులర్ సర్జరీస్తో పోలిస్తే లాప్రోస్కోపిక్ సర్జరీస్ కాస్ట్ ఉంటాయి. ఆ కాస్ట్ ఇంకోటి టైమ్ ఆఫ్ సర్జరీ కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది తీసుకుంటారు. సో ఎలాంటి సర్జరీస్
ల్యాప్రోస్కోపీలో చేసుకోవచ్చు. ఇప్పుడు డిస్కస్ చేస్తాను. మెయిన్ నేను గైనిక్ గురించి చెప్తాను. ఇప్పుడు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. ఇప్పుడు ట్యూబుల్లో పెరుగుతాయి, బిడ్డ గర్భసంచిలో కాకుండా ట్యూబ్లో పెరుగుతుంది. అట్లాంటి వాళ్ళకి మనం ల్యాప్రోస్కోపీ సర్జరీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఓవేరియన్ సిస్ట్స్ ఉన్నాయి. ఓవేరియన్ అంటే అండాశయంలో సిస్టులు, నీటి బుడగలు ఉంటాయి, అది సర్జరీ చేసుకోవచ్చు. ఓవేరియన్ టార్షన్ అంటే అండాశయం గడ్డలు మెలిబడిపోయి, ఇంత వీడియోలో మీరు చూసుంటారు, స్టార్టింగ్లో తీసి చెప్పాను, నేను వీడియో గురించి పెట్టాను. అండాశయం మెలిబడినప్పుడు చేసుకోవచ్చు. ఇంకా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అంటే డయాగ్నోస్టిక్ ల్యాబ్ అంటారు అనమాట. సర్జరీ అదే చిన్న హోల్ వేసి చూసి అంటే లోపల వాతావరణం, ఓవరీస్ ఎట్టున్నాయి, ట్యూబ్స్ ఎట్టున్నాయి, ట్యూబులు పేటెంట్గా ఉన్నాయి అన్నీ చూస్తారు. ఇంకా మయోమెక్టమీ అంటుంటారు, గర్భసంచి ఎత్తుకుంటే గర్భసంచి గడ్డల వరకే తీస్తాము. ఇంకా పిల్లలు లేకుండా ఆపరేషన్ చేస్తాం కదా, ఆ ట్యూబెక్టమీ చేస్తాము. ట్యూబల్ రీకనలైజేషన్, ఆల్రెడీ ట్యూబెక్టమీ చేసిన వాళ్ళలో మళ్ళీ పిల్లలు కావాలన్న వాళ్ళకి మళ్ళీ ట్యూబ్ జాయిన్ చేస్తామంట, అది ట్యూబల్ రీకనలైజ్ చేస్తామంటారు. ప్రొలాప్స్ అంటే గర్భసంచి పేగు జారిద్ది అంటారు. ఆ ప్రొలాప్స్ కూడా మనం అబ్డామిన్లో వచ్చి ఫిక్స్ చేస్తామంట ల్యాప్రోస్కోపీ పద్ధతి ద్వారా. ఇంకా సర్వైకల్ స్టిచ్ అని, ఇప్పుడు గర్భసంచి ముఖదారు లూజ్ ఉంటుందంట, ల్యాప్రోస్కోపీ ద్వారా కూడా పొట్టలో నుంచి కూడా కుట్లు వేసుకోవచ్చు. ఇంకా హిస్టెక్టమీ ప్రొసీజర్ చేయొచ్చు. దీంట్లో కొన్ని కాంట్రా ఇండికేషన్స్ ఉంటాయి. అంటే అబ్జల్యూట్ అంటే ఖచ్చితంగా ఇది చేయకూడదని కాదు, ఈ జబ్బులు ఉన్న వాళ్ళకి కొద్దిగా ఆలోచించి చేయాలన్నమాట. అలాంటి ఏంటంటే సిఓపిడిస్ అంటే లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కానీ, గుండె ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే పెరిటోనైటిస్ అంటారు, జనరలైజ్డ్ పెరిటోనైటిస్, పొట్ట మొత్తం ఇన్ఫెక్షన్ వచ్చి ఇంతలా ఉబ్బిపోయి ఉంటుంది అన్నమాట, అట్లాంటి వాళ్ళకి కానీ, ఇంతకుముందు ఏమన్నా మల్టిపుల్ సర్జరీస్ చేసిన వాళ్ళకి కానీ, ఎందుకంటే లోపలన్నీ అతుకులు ఉంటాయి అన్నమాట, పేగులన్నీ ఈ పొట్టకు అతుక్కుపోయి ఉంటాయి, అట్లాంటి వాళ్ళకి కానీ, క్యాన్సర్ వల్ల రేడియేషన్ పెట్టుంటారు అన్నమాట, అట్లాంటి వాళ్ళకి కానీ, లేకపోతే ఎక్కువ రక్తం బాగా పలచబడిపోయినా కానీ, లేకపోతే ఎక్కువ కొయగలేషన్ స్టేజ్ ఉన్న వాళ్ళకి కానీ, ప్రెగ్నెంట్ వాళ్ళకి కానీ, అంటే ప్రెగ్నెంట్ అంటే 5 నెలలు దాటిన వాళ్ళకి, అంటే 20 వీక్స్ దాటిన వాళ్ళకి కానీ ల్యాప్రోస్కోపిక్ సర్జరీస్ కొద్దిగా ఆలోచి చేయాలన్నమాట. ల్యాప్రోస్కోపిక్ సర్జరీ గురించి మీకు చాలా వరకు చెప్పానని అనుకుంటాను, మీకు అర్థమైంది అనుకుంటాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ నన్ను అడగండి, నేను మీకు క్లారిఫై చేస్తాను. ఈ మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.